ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా మనకేంటంటే కంప్లీట్ అనేది అయిపోయింది. అండ్ దానితో పాటు ఏంటంటే ఏదైతే ఆన్సర్ కీస్ అనేవి ఉన్నాయో అదేంటంటే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఆన్సర్ కీస్ ద్వారా స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క స్కోర్స్ అనేవి చెక్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఎలాగైతే ఇంతకుముందు అంటే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఏదైతే చెప్పారో ఏం చెప్పారు, ఎగ్జామినేషన్ అంటే సిహెచ్ఎస్ఎల్ 2024 ఎగ్జామినేషన్ అనేది కొంచెం ఈజీగా వచ్చింది సార్. అంటే మేము ఏదైతే మాక్ టెస్ట్ అనేవి రాస్తున్నామో అది టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఆలివ్ బోర్డ్ కానివ్వండి, లేదా వేరే ఏదైనా ప్లాట్ఫామ్లో మార్క్స్ అనేవి రాస్తున్నాం కదా, ఆ మార్క్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఈజియర్ సైడ్ వచ్చిందని చెప్పారు. అండ్ దానితో పాటు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క స్కోర్స్ అనేవి మంచిగా రావడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం ఎక్కువే రావడం జరిగింది. సో దీనివల్ల మెయిన్స్ తర్వాత సిహెచ్ఎస్ఎల్ 2024 ఎగ్జామినేషన్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఏంటంటే చూడబోతున్నాం. సో బేసికలీ మన దగ్గర ఏంటంటే ఒక డేటా అనేది ఉంది. ఆ డేటాని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్పవచ్చు. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్. లెటస్ స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ 18,000 స్టూడెంట్స్ యొక్క డేటా అనేది మనకి ఏంటంటే అవైలబుల్ అనేది ఉంది. సో ఇది వచ్చేసరికి మనకు ర్యాంక్ మిత్ర అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ర్యాంక్ మిత్ర. సో ఈ ర్యాంక్ మిత్ర వెబ్సైట్లో మనకేంటంటే స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి అక్కడ అప్లోడ్ చేసి వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేవి చెక్ చేస్తారు. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ డేటా అనేది మనం చెప్తున్నామో ఆ డేటా అనేది 100% కరెక్ట్గానే ఉంటుంది. ఓకేనా, ఎక్కడ కూడా అందులో మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే డేటా అనేది ఇన్కరెక్ట్ ఎప్పుడు అవుతుందంటే నేను ఒక గూగుల్ ఫామ్ అనేది ఇచ్చి మిమ్మల్ని ఏంటంటే మీ యొక్క డేటాని ఫిల్ చేయండి అని చెప్పేసి నేను చెప్పాను అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, మీ మార్క్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ చేసి అక్కడ సబ్మిట్ అనేది చేయొచ్చు. బట్ ఇక్కడ ఏదైతే మనం రెస్పాన్స్ షీట్ అనేది అప్లోడ్ చేస్తామో మీ యొక్క డేటా అనేది పర్ఫెక్ట్గా అక్కడ రికార్డ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈసారి వేకెన్సీ సిహెచ్ఎస్ఎల్లో కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ 3,750 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి పెరగొచ్చు తగ్గొచ్చు, మనం ఏంటంటే చెప్పలేం. బట్ మ్యాక్సిమం ఏంటంటే తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. ఓకేనా, సో లెటెస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి. సో 18,000 స్టూడెంట్స్ యొక్క డేటాని కనుక మనం ఒకసారి చూస్తే సో ఎంతమంది ఎంత స్కోర్ ఎంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి 350+ అంటే 350 కంటే అబోవ్ ఎంతమంది ఉన్నారు, 0 స్టూడెంట్స్ లేదా ర్యాంక్ అనుకోండి, ఇది స్టూడెంట్స్ ఆర్ ర్యాంక్ 0. 345 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు 19 మెంబర్స్ ఉన్నారు. 340 కంటే ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు 88 మెంబర్స్ ఉన్నారు. 335 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు 346. 330 కంటే 868. 330 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు 868. 325 కంటే ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు ఎంత, 320 కంటే ఎంత. సో ఇక్కడ చూడండి 320, 315. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓకేనా, ఇక్కడ ఎందుకంటే మన వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి సార్, మన వేకెన్సీస్ వచ్చేసరికి 3,750 వేకెన్సీస్ ఉన్నాయి. అవునా, 3,750 ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి జనరల్ ర్యాంక్ అన్నమాట. సో 2,925, 4,443 అంటే మన కట్ ఆఫ్ అనేది ఈ రెండిటి మధ్యలో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనం అజంప్షన్ అనేది చేయవచ్చు. కానీ కొంచెం మనం ఏంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాకుండా 2023 కాకుండా 2022 యొక్క వేకెన్సీస్ అండ్ దాని యొక్క కట్ ఆఫ్ అనేది చూస్తే, ఎందుకు 2022లో మనకేంటంటే వేకెన్సీస్ అనేవి ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో అప్పుడు కూడా అన్ని వేకెన్సీస్ మనకేంటంటే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అదొకసారి చూస్తే మనకేంటంటే ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి 2022 యొక్క సిహెచ్ఎస్ఎల్ 2022 యొక్క డేటా ఇది. ఇక్కడ మీరు కనుక చూస్తే సో బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసరికి 280 అనేది వెళ్ళింది. సో 280 కట్ ఆఫ్ అనేది వెళ్ళింది. సో యూఆర్ యొక్క వేకెన్సీస్ కనుక చూస్తే 1,408 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ యూఆర్ యొక్క ర్యాంక్ కనుక చూస్తే ఓకేనా, అన్రిజర్వ్డ్ కేటగిరీ పర్సన్ యొక్క ర్యాంక్ అనేది మనం కనుక చూస్తే 1,968కి వెళ్ళింది. అంటే మీ ర్యాంక్ అనేది 1,968 కంటే 1,968 ఉంటే మీకేంటంటే యూఆర్లో జాబ్ అనేది వచ్చింది. అదేవిధంగా ఓబీసీ 769 వేకెన్సీస్ ఉంటే 2,224 లాస్ట్ ర్యాంక్ ఇది. ఓకేనా, లాస్ట్ ర్యాంక్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 344 వేకెన్సీస్ ఉంటే 2,240 ఏంటి మన కట్ ఆఫ్ ర్యాంక్ అనేది వెళ్ళింది. ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ కనుక చూస్తే కట్ ఆఫ్స్ అనేవి మనకి ఏంటంటే ఎంతగా ఎక్కువ డిఫరెన్స్ అనేది అక్కడ కనిపించలేదు. సో 280, 278 ఇలాగా. ఓకేనా, సో ఇక్కడ
అప్రాక్సిమేట్లీ వేకెన్సీస్ కంటే ఒక 500 అప్రాక్సిమేట్లీ 500 ప్లస్ ర్యాంక్ కనుక మీరు తెచ్చుకోగలిగితే, అవునా, 500 కంటే 500 ప్లస్ ర్యాంక్ కనుక తెచ్చుకోగలిగితే మీకేంటంటే ఒక జాబ్ అనేది మనకేంటంటే అవైలబుల్ ఉంటుంది యూఆర్ కేటగిరీలో. అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 2024 యొక్క వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ కనుక మనం చూస్తే ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి 1700 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్? 1700. మన అజంప్షన్ ఏంటి అంటే యూఆర్లో మీ ర్యాంక్ కనుక 2300కి దగ్గరగా ఉంటే, అన్రిజర్వ్డ్ కేటగిరీలో మీ యొక్క ర్యాంక్ అనేది 2300కి దగ్గరగా ఉంటే మీకు ఏంటంటే ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? ఇక్కడ మనం కనుక చూస్తే సిహెచ్ఎస్ఎల్ 2022లో అదే ప్యాటర్న్, అదే ట్రెండ్ అనేది ఫాలో అయింది. ఇక్కడ కూడా 550 కదా, ఇక్కడ కూడా అదే చూద్దాం. సో వేకెన్సీస్ కంటే ఒక 550 ఎక్కువ. సో 550 ఎక్కువ ర్యాంక్ కనుక వస్తే మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు, మన కట్ ఆఫ్ అనేది అరౌండ్ 2300 ర్యాంక్ దగ్గరలో ఉంటుంది. ఎంత? 2300 ర్యాంక్. సో ఇక్కడ 2300 ర్యాంక్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది, అవునా, 320. సార్ ఈ 320 దగ్గరే మన కట్ ఆఫ్ అనేది ఉంటుందా అంటే ఇక్కడ కూడా మనకేంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒక ఫ్యాక్టర్ వచ్చేసరికి టైపింగ్. ఏంటి? టైపింగ్. సో టైపింగ్లో ఈసారి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కంప్లైంట్స్ అనేవి చేశారు. సార్ కీబోర్డ్స్ అనేవి చాలా హార్డ్గా వచ్చాయి, మాకేంటంటే టైం అనేది సరిపోలేదు అని చెప్తున్నారు. ఎంత లేదనుకున్నా మనము అప్రాక్సిమేట్లీ ఒక 30% ఆఫ్ ద స్టూడెంట్స్ టైపింగ్లో ఫెయిల్ అవుతారు. 30% మాత్రమే ఫెయిల్ అవుతారు. మీరు ఎక్కువ ఎగ్జాగరేషన్స్ అనేవి చేయొద్దు. ఒక 50% మొత్తం ఫెయిల్ అయిపోతారు, నేను 50%లో పాస్ అయిపోతాను, అలా కాదు. ఎంత లేదన్నా వర్స్ట్ కేస్ సినారియో తీసుకున్నా కూడా ఒక 30% లేదా 32% మాత్రమే ఫెయిల్ అవుతారు. మిగతా 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా టైపింగ్లో క్వాలిఫై అవుతారు. సో అది కూడా మనం ఫ్యాక్టర్లో కన్సిడర్ చేసిన. నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి చెప్తుంటారు స్టూడెంట్స్, సార్ కంప్యూటర్లో కొంతమంది ఫెయిల్ అవుతారు కదా. ఇక్కడ కంప్యూటర్లో ఈసారి అంటే లాస్ట్ ఇయర్ కనుక చూస్తే కంప్యూటర్ అనేది టఫ్గా వచ్చింది, కానీ ఈసారి కంప్యూటర్ అనేది కొంచెం పర్వాలేదు, ఓకేనా, ఒక మీడియం రేంజ్లోనే వచ్చింది. అంత ఈజీ కాదు, అంత హార్డ్ కాదు, మీడియం రేంజ్లో వచ్చింది. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కంప్యూటర్లో అంతగా ఫెయిల్ కారు. సో ఈ కంప్యూటర్ని మనం నెగ్లెక్ట్ అనేది చేయవచ్చు, అంటే ఇది అంతగా డిసైడింగ్ అనేది కాదు. ఇప్పుడు డిసైడింగ్ వచ్చేసరికి టైపింగ్ మాత్రమే. సో టైపింగ్లో 70% క్వాలిఫై అవుతారు. సో నా అజంప్షన్ ఏంటంటే మన కట్ ఆఫ్ వచ్చేసరికి మన ర్యాంక్ ఏం చెప్పాను, 2300 ర్యాంక్ అనేది చెప్పాను. సో నా అజంప్షన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 320కి దగ్గర కట్ ఆఫ్ అనేది వెళ్తుంది. సో ఈసారి సిహెచ్ఎస్ఎల్ 2024 యొక్క కట్ ఆఫ్ అనేది 320కి దగ్గరగా ఉంటుంది. యూఆర్ కేటగిరీలో మీ యొక్క స్కోర్ అనేది 320 కంటే ఎక్కువ ఉంటే మీకు ఈసారి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే ఓబీసీ కనుక మనం తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 317 ఓబీసీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 318. సో 318 అన్నా కావచ్చు లేదా 317 అన్నా కావచ్చు, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. రెండు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈక్వల్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 300 స్కోర్ కనుక వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ అయితే 286. సో ఇక్కడ మనం మార్జిన్ అనేది కూడా తీసుకుందాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 320 ±2 మార్జిన్, ఓకేనా. మార్జిన్ అనేది ఎందుకంటే మళ్ళీ మనకి ఏంటంటే ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి ఫ్యాక్టర్స్? ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి రాంగ్ క్వశ్చన్స్ రావచ్చు, అప్పుడు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ కావచ్చు. లేదా క్వశ్చన్స్ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ కావచ్చు, అప్పుడు కట్ ఆఫ్ డిక్రీజ్ కావచ్చు. సో మార్జిన్ అనేది మనం ±2గా తీసుకుందాం. ఇక్కడ కనుక తీసుకుంటే ఇక్కడ మార్జిన్ వచ్చేసరికి ±3 మార్జిన్ అనేది మనం తీసుకుందాం. మన కట్ ఆఫ్ వచ్చేసరికి ఈసారి ఇంతే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది 290 వెళ్ళింది, ఈసారి మ్యాక్సిమం అంటే ఒక 300 వెళ్తుంది, ఓకేనా. బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే 2022లో మనకు వచ్చేసరికి కట్ ఆఫ్ వచ్చేసరికి 280నే వెళ్ళింది, ఈసారి 300 వెళ్ళనివ్వండి నేను సేఫ్ అని చెప్పేసి అలా థింక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ డేటాని కనుక మనం చూస్తే, యాక్చువల్ డేటా కనుక మనం కంపేర్ చేస్తే మనకేంటంటే ఇక్కడ రియాలిటీ అనేది కనిపిస్తుంది. ఏంటది? ఈ ఇంత కట్ ఆఫ్ అనేది రైజ్ అవ్వడానికి కారణం ఏంటి? పేపర్ యొక్క లెవెల్ అనేది
ఈజీగా రావడం. సో ఎప్పుడైతే పేపర్ అనేది ఈజీగా వచ్చిందో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మంచిగా స్కోర్ చేశారు. సో దానివల్ల ఇదేంటంటే కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా డ్రాస్టికలీ ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఇది ఈ వీడియోలో ఒక చిన్న అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు వెంటనే అందుతూ ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ యువర్ CHSL ఎగ్జామినేషన్. సో మీరేంటంటే ఒకవేళ క్లియర్ చేయలేకపోయినా మీరేం చేయాలి, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆపకూడదు. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఏదో ఒక టైంలో ఎక్కడో చోట ఒక మంచి జాబ్ అనేది సంపాదిస్తారు. ఓకేనా? ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.